గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే సదాశివ సమారంభ వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరాం శ్రీ గురుభ్యో నమ. గణాధిపతి త్యాగరాజ స్వామి రాసిన కళ్యాణ రాగంలో ఏతా ఉన్నరా అన్న పాటను కొంచెం కొద్దిగా చరణాలు పాడి దాని గురించి చెప్పి తర్వాత వైల్ మీద వాయిస్తాను. ప్రాక్టీస్ ఏదని చెప్పడం మామూలుగా మీ అందరికీ తెలుసును. విని ఆనందించండి, ఆశీర్వదించండి, అలాగని ఎంకరేజ్ చేయండి ఛానల్ ఉపాధ్యాయుల సత్సంగని. త్యాగరాజ స్వామి విరచిత ప్రసిద్ధ కీర్తన ఏతావునరా నిలకడ. సాహిత్యం తెలుగులో కింద ఇవ్వబడుతుంది. కీర్తన కళ్యాణ రాగంలో మరి పల్లవి ఏంటంటే ఏత అంటే ఏతావునరా నిలకడ నీకు ఎంచి చూడ నగబడవు ఏతావునరా అంటే ఏతావునరా నిలకడ నీకు ఎంచెరుడ నగపడవుర అంటే ఇది ఆయన రామచంద్రమూర్తి అంటే ఎక్కడున్నావు ఆయన నిలకడైనా ఉందా నీకు, అన్ని చోట్ల ఎక్కడ వెళ్ళిపోతున్నాయేమో కనపడేటి అని అయితే ఉన్నదా అని చెప్పి త్యాగరాజ స్వామి వారు పాడారు. పల్లవి ఇది. అనుపల్లవి ఏంటి? సీత గౌరీ వాగీశ్వరీయను శ్రీరూపమూలం అంటే సీత గౌరీ వాగేశ్వరి అంటే సీతమ్మ అంటే లక్ష్మీదేవి, గౌరీ అంటే పార్వతీదేవి, వాగేశ్వరి సరస్వతి అంటే త్రయం అన్నమాట. వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు భార్యలుగా చూసుకున్నట్టయితే మనం అలాగా సరస్వతి లక్ష్మి పార్వతి ఆ వాళ్ళు అలా స్త్రీరూపంలో అలాంటి స్త్రీరూపంలో ఉన్నావా గోవిందుడువా ఏతా ఉన్నదో ఆయన మహానుభావ అని చెప్పి మళ్ళీ పాడతారనమాట. ఇక చరణం ఏంటంటే భూకమాల నిలనవమూలం భూతకోటూలం శ్రీకరుడ గూచగ రాజకర అర్చిత శివమాధవ బ్రహ్మ దూలయం అంటే భూకమల అర్క నెల నభములందా లోక అంటే భూతకోటలందా ఎక్కడున్నా అన్ని చోట్ల అంటే ఇవన్నీ చెప్తూ అలాగే త్యాగరాజు కూర్చి శివమాధవుడు అంటే శివుడా మాధవుడా బ్రహ్మాదులు ఎక్కడున్నా నాయన చెప్పు అని చెప్పి అంటాడు అనమాట. కీర్తన భావం ఏంటంటే రామా నిన్ను ఎక్కడ వెతికినా నీ స్థిరమైన నివాసం నిలకడ నాకు కనిపించడం లేదు. సీత గౌరీ సరస్వతి వంటి రూపాల్లో ఉన్నావా, లేక భూమి నీరు అగ్ని వాయు ఆకాశం పంచభూతాల్లో ఉన్నావా, లేదా శివ విష్ణు బ్రహ్మ మొదలైన దేవతలు ఉన్నావా, ఎక్కడున్నావో తెలుపువా అని త్యాగరాజ స్వామి భగవంతుడిని అడుగుతున్నారు. ఈరోజు వాయించి కొంచెం పాడాను కాబట్టి మాత్రం చేసి అది మీరు విని ఆనందించండి. ఆ భక్తిభావంతో పరమాత్మని అలా సేవించాడు అంటే అందరికీ ఉండే డౌట్స్ వస్తాయి. ఆయనకి అలాగే అనమాట. చాలా చోట్ల అలాంటి ఆయన ఎక్కడైనా రామా 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 అనుకుంటూనే ఉంటాడు. మళ్ళీ అనుమానం వస్తుంది ఎక్కడున్నా అయినా పలకట్లేదు ఏమిటని. అది ప్రతి భక్తిలో మార్గంలో వచ్చి అడుగు పెట్టినవాడు ప్రతి వాడిగా అనుకుంటాడు ఏ దేవుని కొలవాలి బాబు అనుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా ఒక్కళ్ళు ఆ పరమాత్మ కనపడి ఎంతవరకు మనం చేయాలి ఒకటే పరమాత్మ గురించి చెప్పడం, దీంట్లో అన్నింటిలో నువ్వే ఉన్నావు చెప్పి అనడం కూడా దాని యొక్క తాత్పర్యం అది కూడా అంతేను. అది చెప్పింది ఇది వింటే మనకు అనిపిస్తుంది. త్యాగరాజు కూడా ఆవేదన పడుతూ ఉండడం ఒక్కొక్కసారి గమనిస్తూ ఉంటాం అన్నమాట. స్వస్తి.